ఓకే సార్, స్టార్ట్ చేస్తాం. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన ధ్యాన మిత్రులకి, హాస్టల్గా వచ్చిన మన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ ధ్యాన చైతన్యం గ్రూప్లో ఈరోజు సత్సంగంలో ఏ మాస్టర్ అయితే రావాలనుకుంటున్నారో వారికి ఆహ్వానం, పత్రిజీ గారికి ఆహ్వానం, గురువులందరికీ ఆహ్వానం. ఏ మాస్టర్ అయితే ఈరోజు ఈ సత్సంగాన్ని నడపాలనుకుంటున్నారో వారికి ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేశాను. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, పత్రిజీ గారు మనల్ని అందరినీ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులని సంబోధన చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరినైనా కానీ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులు అంటే మనం అందరము పూర్తి దివ్యాత్మలము అని. ఆత్మతత్వమే మనలో ఉంది, అందరిలో. శ్రీకృష్ణుడు అయితే భగవద్గీతలో అహం ఆత్మ గుడాకేశ సర్వభూతానాం స్థితయ అంటే అన్ని శరీరాల్లో నేనే ఉన్నాను. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతానాం స్థితయ, అన్ని శరీరాల్లో నేనే ఉన్నానని చెప్తారు. ఎవరు చెప్పినా, ఏ మాస్టర్ చెప్పినా అన్ని శరీరాల్లో ఉన్నది ఆత్మతత్వమే అని చెప్తారు. ఆ కన్యాకుమారి వివేకానంద రాక్ దగ్గర ఒక పెద్ద వర్డ్స్ కనపడతాయండి. కన్యాకుమారి వెళ్ళి వివేకానంద రాక్ దగ్గరికి వెళ్తే పెద్ద వర్డ్స్, వివేకానందరు వారి సూక్తి, ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని ఉంటుంది అక్కడ. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి ఆత్మ సమృద్ధిగా దైవత్వాన్ని పొంది ఉంది అని రాసి ఉంటుంది అక్కడ. ప్రతి ఆత్మ దైవత్వాన్ని సమృద్ధిగా, ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని ఆయన హెడ్డింగ్ ఆ రాక్ మీద ఉంటుంది, వివేకానంద రాక్ మీద. అంటే మన అందరి శరీరాల్లో ఉన్నది ఆత్మతత్వమే, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని మన పిరమిడ్ మెడిటేషన్ రాగానే ఫస్ట్ రోజే మనకి బోధించబడింది. ఫస్ట్ రోజు నుంచే. అప్పటిదాకా శరీరం అనుకుంటాం. ఫస్ట్ రోజు నుంచి నువ్వు శరీరం కాదురా, నీలో ఏదో తిరుగుతుంది, అది నువ్వు అని. అదే ఆత్మ, అదే ఆనంద స్వరూపము, అదే బ్రహ్మానందము, అన్నీ అదే విశ్వవ్యాపకమైంది. అన్నీ అదే ఉన్నప్పుడు ఆనంద స్థితి మనలో ఆ ఒక్క భాండాగారం ఉన్నప్పుడు మనం ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాము? అంతా ఆనందం అంతా దీంట్లోనే ఉందని మహానుభావులందరూ చెబుతున్నారు. ప్రతిదీ అంటే ఆత్మ యొక్క ఒరిజినల్ స్థితి ఆనందము. ఆత్మే అందరి శరీరాల్లో ఉంది, అన్ని జీవుల శరీరాల్లో ఉంది, అన్నిట్లో ఉంది. కానీ మనం ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఏ మానవుడు సరిగా ఆనందాన్ని అందుకోవట్ల. ఎందుకని? ఆత్మ ఒరిజినల్ స్థితి అదే కదా. ఎందుకు ఆ స్థితిని ఎగ్జిబిట్ చేయలేకపోతున్నాం మనం అనేది పరిశీలించుకుంటే, ఆత్మ ఒరిజినల్ ఏనండి, దాంట్లో నో డౌట్. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ప్యూర్గా, పవిత్రంగా ఉంటది మొత్తం. విశ్వవ్యాపక చైతన్యం అంటే అది ప్యూరిటీ, మూల చైతన్యం అని ప్యూరిటీ. కానీ ఈ శరీరానికి కొన్ని తత్వాలు ఉన్నవి. ఈ తత్వాలలో అది ఇమడలేక తన యొక్క దివ్యత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. ఆ తత్వాలు ఏంటంటే, మన శరీరానికి ఉన్న 24 తత్వాలు 5 పంచేంద్రియాలు. 5 పంచేంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం. 5 కర్మేంద్రియాలు: కాళ్ళు, చేతులు, మలమూత్ర ద్వారాలు, నోరు. 5 పంచవాయువులు: ప్రాణవాయువు, అపాన, ఉదాన, సమాన, వ్యాన వాయువులు. 5 పంచభూతాలు: పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. వీటి యొక్క నిర్మాణం, వీటి యొక్క కలయికే మన శరీర నిర్మాణం.
శరీరం అంటే మనం తల్లిదండ్రుల ద్వారా వచ్చింది అని గవాలని చెప్పేస్తామండి. అది తల్లిదండ్రులు కారణం, కానీ శరీరం డెవలప్ అయింది మొత్తం పంచభూతాలతోటి. అంటే పంచభూతాలు ఈ శరీరంలో ఫుల్గా ఉన్నాయి, అవి సమపాళ్లలో ఉండాలి. అంటే మనం భ్రమ చెందుతున్నాము అని అంటే ప్రతి దాంట్లోనూ భ్రమలోనే ఉన్నామండి. శరీరం ఎలా వచ్చింది, నీకు శరీరం ఎవరు ఇచ్చారంటే నా తల్లిదండ్రులు నమస్కారం వారు ఇచ్చారు అని చెప్తాం ఎవరైనా. ఎందుకంటే మనకు అదే తల్లిదండ్రుల ద్వారానే శరీరం నిర్మించబడింది అనేది మనకు ఒక బలంగా ఉన్న శరీరము తల్లిదండ్రుల ద్వారా నిర్మించల. శరీరము నిర్మాణం జరగటానికి తల్లిదండ్రుల కారణం అంతే. దట్స్ ఆల్. జస్ట్ ఒక్క కణాన్ని కలపటాన్ని వరకే వాళ్ళ కారణం. మిగతా అన్ని ఆ జైగోట్ అనేది ఏర్పడ్డ ఒకే సింగిల్ ఏక కణంగా వచ్చి ఏర్పడ్డ జైగోట్ విస్తరించి 1కి 2, 2కి 4, 4కి 4, 16, 16, 16 అట్లా డివిజన్ అవుతూ ఆ 9 నెలలు గర్భంలోనే అన్ని అవయవాలను ఏర్పాటు చేసుకొని అన్ని కణాలను డివిజన్ చెందుతూ బిడ్డగా బయటకు వచ్చేస్తాం. కానీ తల్లిదండ్రులు కారణమయ్యారు. నిర్మాణం మొత్తం పంచభూతాలతో తయారైంది. ఆ పంచభూతాలు 5, ఈ 20 తత్వాలను బేస్ చేసుకొని అంతఃకరణాలని 4: మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు. ఈ 24 తత్వాలతో నిండి ఉన్న శరీరము, దీంట్లో పడ్డ ఆత్మ కుడితిలో పడ్డ ఎలుకలాగా పడిపోయింది. కుడితి అంటామే, గేదెలకు పెట్టే కుడితి, దానిలో పడ్డ ఎలుక. ఆ ఎలుక దాన్ని తాగలేదు, దాంట్లోంచి పెట్టి రాదు, ఊపిరాడ గిలగిలతో అనుకుంటది. ఆ కుడితిలో పడ్డ ఆత్మస్థితి ఎలా ఉంటుందో అంత మలినమైపోతుందో, మన శరీరంలోకి ప్రవాహం జరిగిన మన శరీరంలో తిరిగాడే ఆత్మ కూడా అంత మలినమైపోతుంది. అందువలన ఆ మలినాన్ని కడిగేవాడు లేడు కాబట్టి ఆ మానవుడు ఆనందంగా ఉండలేకపోతున్నాడు. మానవుడు ఎవరైనా ఆనందంగా ఉండలేకపోతున్నాడంటే మలిన పడింది ఆత్మ అక్కడ. ఈ ఆత్మని 24 తత్వాలు శాసిస్తున్నాయి. ఒక మూలన కూర్చోబెట్టి ఒక పంజరంలో బిగించి, ఆ పంజరంలో నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నమే ధ్యానము. ఆ పంజరం నుంచి బయటపడాలి. 24 పుల్లలతో ఏర్పడ్డ పంజరంలో నుంచి బయటికి రావాలి. అప్పుడే ఆత్మ ఎదుగుదల మనకు బాగా ఉంటది. అంటే మలిన పడ్డ ఆత్మని ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో గోడకు ఒక అద్దం పెట్టుకున్నాం ముఖం చూసుకుందామని. అద్దం చాలా క్లియర్గా క్లిస్టర్ క్లియర్గా మనం వెళ్ళి ఎదురుగా నిలబడితే మన శరీర ఆకారాన్ని పూర్తిగా చూపిస్తుంది. కానీ ఏ రోజు దాన్ని క్లీన్ చేయట్లా. అసలు ఒక్క రోజు కూడా దాని మీద గుడ్డేసి కానీ అస్సలు తుడవట్లా. అట్లా జరుగుతూ ఉంది. కొన్ని రోజులు పోయేటప్పటికి దాని మీద మట్టి పేరుకుపోయి బాగా అసలు అక్కడ అద్దం ఉంది అనే మాట కూడా మర్చిపోతాం. అక్కడ ఒక అద్దం ఉంది, అక్కడ ఏమీ కనపడదు. వెళ్ళి చూస్తే బొమ్మ కనపడదు, అద్దం ఉందనే భావనే ఉండదు. అలా మలినమైపోయిన ఆత్మ తన యొక్క ఆనందాన్ని ప్రకటింప చేయలేకపోతుంది. ఇప్పుడు ఈ మలినాలను కడుక్కోవాలి. 24 తత్వాలు చూడండి, ఎన్ని, 1 కాదు 2 కాదు, 24 తత్వాల్లో ఉన్న మలినాలని ఒక్కోటి కడుక్కోవాలి. అప్పుడే ఆత్మ వికసించి ప్రకాశించి తన యొక్క ఒరిజినాలిటీ అయిన ఆనందాన్ని ప్రకటింపజేస్తుంది. ఫస్ట్ పంచేంద్రియాలు, కన్ను,
కన్ను ఏం చూడాలి అంటే మంచి విషయాల మీదనే దృష్టి పెట్టాలి. చెవులు ఏది వినాలంటే మంచి విషయాలనే వినాలి. నోరు ఏది మాట్లాడాలంటే మంచి మాటలే మాట్లాడాలి. కన్ను, ముక్కు, చెవి, ముక్కుది కూడా వాసన. ఆ వాసన అంటే ఇక్కడ బయట పొందే వాసన కాదండి. ఆ స్థితుల్ని, ఎలాంటి స్థితుల్లో ఉండాలి. అట్లానే స్కిన్ ఎలా క్లీనింగ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఎలా ఉండాలి. ఈ 5 తత్వాలని ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకోవాల్సింది. కన్ను ఏది పడితే అది చూస్తుంది అనుకోండి, చెడు మంచి డిస్క్రిమినేషన్ లేకుండా మనము ఆ తత్వంలో ఇరుక్కుపోయినట్టే. చెవులు అన్నిటినీ మెటీరియల్ లోపలికి వేస్తుంది అనుకోండి, దాంట్లో ఇరుక్కుపోయినట్టే. నోరు తన ఇష్టం వచ్చినట్టు తింటుంది అనుకోండి, ఎరుకు లేకుండా ఇరుక్కుపోయినట్టే. రుచికి బానిస అయినట్టే. అట్లా ఈ పంచేంద్రియాలను కంట్రోల్ చేయాలంటే ప్రతిరోజు ఆటి పనితీరుని మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఈరోజు మంచి చూసామా, చెడు కూడా చూసామా? చెడు మంచి ఏదని ఎట్లా తెలుస్తుంది? అనుభవం మీద తెలుస్తుంది. ఇది మంచి, ఇది చెడు. ఆ పంచేంద్రియాలు మనం ఏమనుకుంటున్నాం అంటే, నా కన్ను బాగా చూస్తుంది, నేను కరెక్ట్ గానే వింటున్నాను, నేను కరెక్ట్ గానే తింటున్నాను అని భ్రమ పడతాం. పంచేంద్రియాలు మనని సగమే చూపిస్తని, మిగతా సగాన్ని భ్రమపడేటట్టు చేస్తని. పంచేంద్రియాలు మనని పూర్తిగా ఏమి చూయించవు. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అండి, పంచేంద్రియాలు మనని సరిగ్గా చూయించవు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను. మనం వాదిస్తాం, నా కన్ను బాగా పవర్ఫుల్ గా చూస్తుంది, ఎంత దూరం ఉందైనా చూసిద్ది అని చెప్తాం. అట్లా నా చెవులు ఎంత దూరం అయినా ఉంటాయి, ఏదైనా బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటున్నాను నేను అని ప్రతిదాన్ని మనం వాదిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్. ఒక శివుడి దగ్గర ఒక ప్రమిదలో ప్రమిద పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఒత్తేసి వెలిగించాం. ఒత్తేసి వెలిగించాం. మండుతుంది, ఆ దీపం మండుతుంది, వెలుగు వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఏది మండుతుంటే వెలుగు వస్తుంది? ఇది క్వశ్చన్. ఎమ్మంటనే మన కంటికి కనపడేది ఏంటంటే, ఒత్తి మండుతుంటే వెలుగు వస్తుంది. ఎవరు చెప్పినా ఇదే మాట చెప్పి, ఎందుకంటే ఒత్తే మండినట్టు కనపడిద్ది మనకి. ఒత్తి మండుతుంటే వెలుగు వస్తుంది అని చెప్తాం. ఒత్తిని వెలిగించాం అనుకోండి, బుస్సును ఆరిపోయింది. ఆ వెలిగించకముందే చివరికి వచ్చేసింది, ఆరిపోయింది. అంటే ఇక్కడ మండుతుంది ఏంది? ఆయిల్. మనకు కనిపిస్తుంది ఏంది? ఒత్తి. కనిపించేది ఏమన్నా ఒత్తి మండుతున్నట్టు, వాస్తవంగా జరుగుతుంది ఆయిల్ మండుతుంది అక్కడ. ఇదే భ్రమ అంటే. మన పంచేంద్రియాలన్నీ భ్రమలోనే బ్రతుకుతున్నాయి. అందుకని మనం అంతా జీవితాన్ని అంతా భ్రమలోనే బతికేస్తున్నాం, వాస్తవాన్ని దాటి చూడలేదు. అందుకనే అన్నమాచార్యులు వారు కానక కన్నది కైవల్యం అన్నారు. ఈ కంటితో చూడకుండా చూసింది కైవల్యము. కంటితో చూడకపోతే ఎట్లా చూస్తాం? ఇదే ఇక్కడ రహస్యం. ఆ పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి అంటే సునిశ్చితమైన జ్ఞానము. అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఇక్కడ, బియాండ్ దట్, దానికి ముందు ఏం జరుగుతుంది? ఆ వెలుగు వస్తుంది అని అంటే ఏ సహకారంతో వస్తుంది అనేది లోపల పరిశీలన చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడే మనం పంచేంద్రియాలను పూర్తిగా కంట్రోల్ చేసుకున్నట్టు. పంచేంద్రియాలను ఎవరైతే కంట్రోల్ చేసుకుంటాడో వారినే గోవిందుడు అని అంటారు. అంటే ఈ ఇంద్రియ వ్యవస్థని మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కడ దాని యొక్క ప్రభావం మన మీద భ్రమలో నెట్టేటట్టుగా ఉండకూడదు. అట్లనే కర్మేంద్రియాలు కూడా అంతే.
చేతులు కాళ్ళు అటు ఇష్టం వచ్చినట్టు పని చేయకూడదు. మనసు ప్రభావంతో చేయాలి. మనసు ఎవరి ప్రభావంతో ఉండాలి? ఆత్మతో అనుసంధానమై ఉన్నప్పుడే మనసు సరిగ్గా నిర్దేశిస్తుంది. అప్పుడు దాకా సరిగ్గా నిర్దేశం ఉండదు, దాని ఇష్టం వచ్చినట్టు ఒప్పుకుంటుంది. అందుకని ఈ పంచేంద్రియాలని, కర్మేంద్రియాలని పంచభూతాల స్థితి. పంచభూతాలని మనమేం శుద్ధి చేస్తాం? మనకు అసలు అవి ఉన్నాయే తెలియదు. మనం ఎట్లా శుద్ధి చేస్తామంటే, ప్రతిరోజు మనం పంచభూతాలతోనే ఉంటున్నాం. నీటిని వాడుకుంటున్నాం, భూమాతను టచ్ చేస్తున్నాం, అగ్నిని మన ఇక్కడ వంటగదిలో కానీ లేదా బయట సూర్యరశ్మి ద్వారా కానీ అగ్నిని స్వీకరిస్తున్నాం, వాయువుని స్వీకరిస్తున్నాం, ఆకాశతత్వంతో ఉంటున్నాం. వీటన్నిటిని స్పర్శించాలి. మంచినీటిని మన మార్నింగ్ ఖచ్చితంగా అందరం తాగుతాం. మంచినీరు తాగేటప్పుడు జస్ట్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే ఎంత భ్రమలో ఉంటున్నామనేది తెలియటానికి చెప్తున్నానండి. ఈ పంచభూత, ఈ 24 తత్వాలు మన ఎంత భ్రమలో నెట్టేస్తున్నాయి. అందువలన మన ఆత్మ బయటికి రాలేకపోతుంది, దాని యొక్క ఒరిజినాలిటీని బయటికి ఎగ్జిబిట్ చేయలేకపోతుంది అనే చెప్పడానికి మన వాటరు తాగేటప్పుడు ఒక గ్లాసులోనూ, ఒక లోటాలోనూ, ఒక బాటిల్లోనూ పట్టుకుంటాం. అది అట్లా పట్టుకొని ఈ వాటర్ నా శరీరంలోనికి వెళ్ళి ఏదో మనకు కావాల్సింది సంపూర్ణ ఆరోగ్యం అంటామో, సమృద్ధి అంటామో, ఏదో ఒకటి అనుకుందాం. ఇది నా వాటర్ నా శరీరాన్ని సంపూర్ణంగా మెరిసేటట్టు చేస్తుంది అనుకుందాం, ఏదో ఒకటి అనుకుందాం. అనుకొని అట్లా ఒక్క 20 సెకండ్ 30 సెకండ్స్ అట్లా పట్టుకుందాం ప్రశాంతంగా కూర్చొని. ఆ వాటర్ చెంబునో, గ్లాసునో, అయితే బాటిల్ను అట్లా పట్టుకుందాం. పట్టుకున్నప్పుడు అది దాని నుంచి వచ్చిన వైబ్రేషన్స్ మన శరీరం మొత్తం వ్యాపిస్తున్నట్టు ఫీల్ అవుతాం. గుడ్ వైబ్రేషన్స్ అట్లా శరీరం మొత్తం హాయిగా ప్రశాంతంగా ఆ ఎనర్జీస్ మనకి, అదే వాటర్ని మనం అంగీకరిస్తున్నట్టు. భూమి మీద కాలు పెట్టంగానే ఒక స్పర్శ తగిలినట్టు ఫీల్ అవ్వాలి. అట్లానే శ్వాస తీసుకునేటప్పుడు అగ్నితో, అందుకనే సూర్య భగవానుడికి నమస్కారాలు, సూర్య నమస్కారాలు చేయించేది మన పూర్వీకులు. ఆకాశాన్ని చిన్నపిల్ల, ఇదివరకు చిన్న స్కూల్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆకాశానికి చూయించి ఏదో మనం తినేది ఆ జీడియో లేకపోతే ఏదో ఒకటి తీసుకెళ్తాం స్నాక్స్, ఆకాశానికి చూయించి తినేవాడు. ఎందుకంటే ఆకాశానికి ఇస్తున్నట్టు, పెడుతున్నట్టు. ఇవి మనం ఆ రకంగా ప్రతిరోజు ఆ పంచభూతాలని స్మరించుకుంటే ఏదో ఒక రూపంలో అవి శుద్ధి అవుతాయి. పంచవాయువులు అటు పని అవి చేయకపోతే మన శరీరానికి ప్రాణశక్తి, ప్రాణవాయువు అందాలి. అపాన వాయువు క్లీన్ చేయాలి. ఉదాన వాయువు వాక్కు సంబంధించినది సరిగ్గా ఉండాలి. వ్యానవాయువు నిర్మాణం, శరీర అవయవాల నిర్మాణానికి పనికొచ్చేది. సమాన వాయువు అన్ని మనం ఎనర్జీని తీసుకున్న ఎనర్జీని అన్ని పార్ట్లకి, ఏ పార్ట్కి ఎంత డివిజన్ చేసేది సమాన వాయువు. ఇవన్నీ పనిచేయాల్సిందే. ఇంకా ఉపవాయువులు బోల్డ్ ఎన్ని ఉన్నాయి. ధనుంజయ వాయువు అని, కూర్మ వాయువు అని, అవి ఇంకా లోతుకెళ్తే అవి మనకి ఇప్పుడు అవసరం లేదు. ఈ 24 తత్వాలని ప్రతిరోజు మనం గమనించుకోవాలి. ఇప్పుడు 20 తత్వాలు చెప్పాను. 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచవాయువులు, పంచభూతాలు 20. వీటిని మనం స్మరించుకుంటున్నాం. ఓకే, బాగుంది. ఈ 20 తత్వాలతో మిళితమైన మన జీవితంలో 4 అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 వీటి యొక్క స్థితులను బట్టి ఇక్కడ ఆధారపడి ఉంటుంది. ఆ స్థితుల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, ఈ యొక్క మనసు అనేది మనం ఎప్పుడైతే ఈ 20 తత్వాలని సరిగ్గా వర్క్ చేయించడం మొదలు పెడతాం, అంటే జయించడం మొదలు పెట్టాము, అప్పుడు ఆటోమేటిక్గా మనసు అనేది ఈ 20 తత్వాలు ఎప్పుడైతే కంట్రోల్లో చేసుకోగలిగామో ఆటోమేటిక్గా మనలో ఉన్న ఆత్మ ప్రకాశించటం మొదలైంది.
ఆ ప్రకాశించిన స్థితే మనసుని కంట్రోల్ చేస్తుంది. అంటే మనస్సు ఆత్మతో అనుసంధానమై తన పని తను చేస్తూ ఉంటుంది. బుద్ధి ఆత్మతో అనుసంధానమై తన పని చేస్తూ ఉంటుంది. చిత్తము ఆత్మతో అనుసంధానమై అహంకారం ఆత్మతో అనుసంధానమై ఉంటుంది. ఆ అహంకారం ఉండాలండి, ఆత్మ గౌరవంగా ఉండాలి అది. అంతేగాని అహంకారం అంటే అందరిని తను పొడుస్తానని అట్లా ఉండకూడదు. ఆత్మ గౌరవంగా ఉండాలి. ఎవరు మనని కించపరిచేటట్టుగా మనం ఉండకూడదు. ఆత్మ గౌరవంగానే ఉండాలి. న్యూనతా భావంలో ఉండకూడదు. ఆత్మస్థితిలో ఉండాలంటే న్యూనతా భావం ఉండకూడదు, అహంకారిగాను ఉండకూడదు. అందుకని మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి తీసుకునేటట్టు ఉండాలి. అది అహంకారం అంటే. సెల్ఫ్ రెస్పెక్ట్ లూజ్ అయ్యే దగ్గర మనం ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఇది మనకి ఈ ఆత్మతో అనుసంధానమై 24 తత్వాలు గనక ఆత్మతో అనుసంధానమై ఆత్మ కంట్రోల్లో గనక వచ్చినాయి అంటే అప్పుడు మనలో ఉన్న ఆత్మ ఆనందాన్ని ప్రకటింపజేస్తుంది. ఆనందపు యొక్క వాయువులు అంటే దాని యొక్క సువాసనలు మన శరీరం మొత్తం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆ ఆనందాన్ని కట్టి పెడుతుంది ఈ 24 తత్వాలు. ఈ 24 తత్వాన్ని జయించాలి. ఏం చేయాలి? ఎలా చేస్తాం? అంత తేలిక ఇది? మనసును కంట్రోల్ పెట్టుకోవాలంటే అంత తేలిక? లేకపోతే ఈ పంచేంద్రియాలని చెడు వైపు తొందరగా ఆకర్షించబడతామండి. గమనించుకోండి, మనమే సెల్ఫ్గా గమనించుకుందాం. మంచి చెడు అని రెండు పక్క పెడితే చెడు వైపు తొందరగా ఆకర్షించబడతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇప్పుడు ఆర్గానిక్ పంటలని పండిస్తున్నారు. మనం ఏమి ఎరువు లేకుండా, ఏమి పురుగు మందులు చల్లకుండా ఇది అని పెడుతున్నారు. అక్కడ పక్కన ఒక స్టాల్, ఇటు పక్కన మామూలుగా తయారైన ధాన్యాన్ని, మామూలుగా తయారైన పప్పు దినుసులను అన్ని మామూలు రసాయనిక ఎరువులతో తయారైన ఇటు పక్క పెడుతున్నారు. ఇటు పక్క ఆర్గానిక్ అని పెడుతున్నారు. ఫస్ట్ మనం చూడంగానే ఇది ఆర్గానిక్ అని రాసి ఉంటుంది, ఇక్కడ ఏమన్నా అనార్గానిక్ అని రాసి ఉంటుంది. ఫస్ట్ మనం చూడంగానే అబ్బాయి ఈ కంటిలో బట్టలు ఈ వద్దు అనిపిస్తుంది. అంటే ఏదైతే మనకి హాని చేస్తాయో దాని వైపే మన మనసు మలుతుంది. ఎగ్జాంపుల్ కోసం చెప్పానండి. అంటే మనం అన్నిటినీ కూడా చెడు వైపే తొందరగా ఆకర్షించబడతాం. ఏదైతే వద్దనుకుంటున్నాం దాని వైపు తొందరగా ఆకర్షించబడతాం. మంచి వైపు పోవాలంటే చాలా జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మంచి వైపు. కాదు ఇందులో రసాయనాలు ఏమి లేవు, ఈ బయటికి కనపడతాం అట్లా కనపడతాయి, కానీ దీన్ని మనం వాడుకుంటుంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యం బాగుంటది అనే స్పృహ ఎప్పుడు. సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళారు సార్. నేను మ్యూట్ చేశానండి, మీరు కూడా మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనం ఈ డిస్క్రిమినేషన్ ని కోల్పోతున్నాం. మనకి ఏదైతే చెడు కనపడుతుందో దానికి ఆకర్షణ అయిపోతున్నాం ఎమ్మంటే. మనమేమనుకుంటున్నాం, నేను స్టైలిష్గా ఉన్నాను, నేను బ్రహ్మాండంగా ఫ్యాషనబుల్గా ఉన్నాను, నేను అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేశాను, నేను ఎడ్యుకేషనిస్ట్ని ఎట్లా అనుకుంటున్నాం. కానీ ఎటు పోతున్నాం? ఈ ఏదైతే చెడు అని ఉందో దానికల్లి ఆకర్షించబడుతున్నాం. అడ్వర్టైజ్మెంట్స్ మూలాన కానీ, టీవీల మూలాన్ని కానీ ఏదైతే చెడు ఉందో దానికల్లి ఆకర్షించబడుతుంది. అందుకు ఈ పంచేంద్రియాలన్నిటిని పనిచేయించాలంటే ఎరుక కావాలి ప్రతి దాంట్లో. ఇప్పుడు ఇక్కడ ఆర్గానిక్ అనార్గానిక్ పెట్టారు. ఆర్గానిక్ పంటలు అన్ని అసలు అవి ఆ ధాన్యము సరిగ్గా ముడిగా ఉన్నట్టుంటాయి, ఆ పప్పులు ముడిగా ఉన్నట్టుంటాయి. ఆ రేటు చూస్తేనే దీనికంటే డబల్ ఉంటాయి. ఏమంటే మన మనసు ఇటుపోయింది, ఏది రసాయనాలతో పండి అయితే మళ్ళీ ఏ కొనుక్కుందామని ఇటువే పోతాం. అంటే చెడు వైపు ఆకర్షించబడుతున్నాం. గమ్మత్ చూడండి, మీ టౌన్లో ఎట్లా ఉంది, కానీ మా తెనాల్లో ఇడ్లీ తినాలంటే 5 బజార్లు తిరగాలి.
అదే బిర్యానీ తినాలంటే మా పక్కనే ఉంటుంది. అంటే బిర్యానీ షాపులు అన్ని పెరిగిపోయింది. కానీ బిర్యానీ తింటే ఏమవుతుంది? రోజు బిర్యానీ తిన్నామనికి ఏమవుతుంది? అనారోగ్యం వచ్చింది. కానీ దానికి ఆకర్షించబడుతున్నాం. ఎందుకు చెప్తున్నానండి ఎగ్జాంపుల్స్? మన అందరం చేస్తుంది రాంగ్ పర్సెప్షన్, రాంగ్లోనే నడుస్తున్నాం. ఎందుకంటే అంతే, సమాజం అట్టుంది. ఆ సమాజంలో మనం దాన్ని ఎరుకుతో లేకపోయేటప్పటికి దానిలోనే కొట్టుకొని పోతున్నాం. ఎరుకతో ఉండాలి. పత్రిజీ గారు చెప్పేది పదే పదే చెప్పేది. ఆయన అసలు ఒక్క మాట కన్నా తప్పు మాట్లాడితే అమ్మడినే కొట్టి పారేస్తాడు. ఏంట్రా, ఎవరు చెప్పాడ్రా నీకు ఈ మాట అని? అంటే ఏంది? ఏదన్నా నెగటివ్ మాట మాట్లాడితేనే చాలు, ఊరుకోడు. ఇక్కడ ఇంతమంది 400 మంది కుర్చీలు వేశారు. 400 మందిలో 4 కూడా రాలేదనుకోండి క్లాస్కి. మన అందరం వచ్చి ఏంది అంతా వేస్ట్ అయిపోయింది, ఎందుకు పనికి రాలేదని అంటూ ఉంటాం. పత్రిజీ గారు ఏమంటారంటే 400 మంది కుర్చీలు నిండగా వచ్చినప్పుడు ఏ క్లాస్ అయితే చెప్పాడో అదే క్లాసు ఒక్క మనిషికి కూడా చెప్తాడు. అంటే ఇక్కడ బీజాలు వేసాను నేను, ఆ బీజాలు రేపుడికి నిండిపోతాయి. అంటే ఆ పాజిటివ్నెస్ తెలియాలి అని అంటే మనం ఈ కంటితో చూసింది కాదు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో అది గమనించాలి అనేది మహానుభావులు మనకు చెప్పిన మాట. అంటే మన కళ్ళు మనం మోసం చేస్తున్నాయి, మన చెవులు మనం మోసం చేస్తున్నాం, మన పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ మోసం చేస్తున్నాయి మనం. కానీ అదే భ్రమలో మనం బతుకుతున్నాం. దాన్ని జయించాలంటే ఎరుక ఎప్పుడు వచ్చింది? ఆత్మబలం మనలో ఉంటే. ఆత్మబలం ఎప్పుడు వచ్చింది? ధ్యానం బాగా చేస్తే. ధ్యానము బాగా చేసి అంతర్ముఖమై అంతరంగంలో బాగా లోతులకు వెళ్ళినప్పుడు మాత్రమే మన చైతన్య స్థాయిలు మారుతూ ఉంటాయండి. మామూలుగా అయితే మన స్థితిలో ఉన్న చైతన్య స్థాయి ధ్యాన స్థితిలో మారాలి, వెళ్ళిపోతుంది. దాని తర్వాత స్టేజ్ ఇట్లా మారుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎరుక అనేది వచ్చింది మనకి. ఎరుక లేకపోవటం వలన, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను, ఇందాక దీపం ఎగ్జాంపుల్, ఇందాక శరీర నిర్మాణం ఎగ్జాంపుల్ చెప్పాను. మనకేంటంటే అవి ఫిక్స్ అయిపోయాం అంతే. ఎవరు చెప్పినా దీపం ఏది మండుతుంది అంటే ఒత్తే మండుతుందని చెప్తాం. ఎందుకంటే కనపడుతుంది అది మనకి. మన కన్ను అంటే మన కన్ను మొత్తం చూపించట్లా, సొగమే చూపిస్తుంది. ఎరుకతో ఉంటే కానీ దాన్ని ఆయిల్ అని చెప్పం. ఉదయాన్నే సూర్యుడు తూర్పున ఉదయించి పడవన్న అస్తమిస్తున్నాడు. స్టేట్మెంట్ కరెక్టా కాదంటే కరెక్ట్ అంటాం, 100% కరెక్ట్ అంటాం. ఉదయాన్నే సూర్యుడు తూర్పున ఉదయించి పడవట అస్తమిస్తున్నాడు. ఎందుకంటే మన ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కానీ ఇదే కనపడింది మనకి. ఇదే కరెక్ట్ అంటాం. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంది? సూర్యుడు అనేవాడు అసలు కదట్లా, ఒకసాటే ఉంటున్నాడు. కదులుతుంది ఎవరు? భూమి. మనకు కనపడుతుంది ఏంది? సూర్యుడు తిరుగుతున్నట్టుగా. ఇదేనండి భ్రమ అంటే. ఇదే ఈ ప్రకృతి అంతా ఇదే భ్రమతో నిండింది. కాబట్టి మహానుభావులు ఏం చెప్పారంటే ప్రకృతి అంతా మిథ్య, ఏమి లేదు అక్కడ, ఉత్త డొల్ల, ఆత్మే సత్యము. ఆత్మస్థితిని నువ్వు పట్టుకోవాలంటే, నీలో ఉన్న ఆత్మస్థితిని గమనించాలంటే నీ 24 తత్వాలని ఎరుకుతో జయించు. ఆ శరీర తత్వాలైన 24 తత్వాలని ప్రతిరోజు చెక్ చేసుకుంటా ఎరుకుతో జయించి నువ్వు గనక పక్కకు నెట్టగలిగితే అప్పుడు నీలో నుంచి ఆత్మ లక్షణాలు బయటకు వస్తాయి. ఆత్మ లక్షణాలు ఎప్పుడైతే బయటకు వస్తాయో అప్పుడు నువ్వు సంపూర్ణ ఆనంద స్థితిని ఎంజాయ్ చేసే మానవుడిగా ఉద్భవిస్తావు. అప్పుడు దాకా లేదు, భ్రమలోనే బ్రతుకుతాం. ఎన్నో భ్రమలండి, చెక్ చేసుకోండి. మనం రోజువారీ చెక్ చేసుకున్నాం, ప్రతిరోజు చెక్ చేసుకుందాం, ప్రతి పనిలోని చెక్ చేసుకుందాం. ఎంత భ్రమలో ఉంటున్నామో మనకు తెలిసిపోయింది. ప్రతి నిమిషం భ్రమే. అన్ని మన మోసం చేస్తున్నాయి.
ఆ భావంలో ఉంటే ఇది ఖచ్చితంగా మోసం చేస్తాడు అనుకుంటే ఏం చేస్తాం మనం? మనం సమాజంలో తిరుగుతున్నాం. ఈ పెళ్లిళ్ళు బ్రోకర్లు, ఈ సైట్లు, ఈ కొనటానికి బ్రోకర్ల దగ్గరికి వెళ్తున్నాం. మన మైండ్లో ఏముంటది? ఈ బ్రోకర్లు చెప్పే మాటల్లో సగమే రైట్ ఉంటుందని అన్నప్పుడు మనం ఎరుగుతూ ఉండమా? అందరం ఎరుగుతూనే ఉంటాం. అందుకని వాడు చెప్పే వాటిని మొత్తం నమ్ము. మనకు అవసరమైన పాయింట్ ఏదో తీసుకుని, ఓహో ఇక్కడ పలానా సైట్ ఉంది, దాన్ని మనమే చూసుకోవాలి. ఇక్కడ పలానా మ్యారేజ్ బ్రోకర్ చెప్పాడు ఫలానా అమ్మాయి ఎక్కడ ఉంది, లేదా ఫలానా అబ్బాయి ఎక్కడ ఉందంటే ఆ అబ్బాయి విశేషాలు, ఆ అమ్మాయి విశేషాలు ఎవరు కనుక్కోవాలి? ఏ తల్లిదండ్రులు అయితే పెళ్లి చేయాలనుకో వాళ్ళే కనుక్కోవాలి. వాడు చెప్పి విన్నాం అనుకో, ఎక్కడ పడతాం? అదో పాతాళంలో పడిపోతాం. అంటే అలాంటి బ్రోకర్ వ్యవస్థలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ప్రకృతి అంతా అలా మనం మోసం చేస్తుంది. మన కళ్ళు మనం మోసం చేస్తున్నాయి, మన చెవులు మనం మోసం చేస్తున్నాయి. చెడు వైపు మనకు ముందు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వాటిని జయించాలంటే ప్రతిరోజు ఎరుకుతో మనం తినే ఆహారం ఎట్లా తింటున్నాం, తినే ఆహారం, మాట్లాడే మాట, తినే ఆహారం శాకాహారం తింటున్నానని ఫుల్గా తిన్నాం అనుకోండి, అది కూడా మాల్ న్యూట్రిషన్ కింద వస్తుంది. అందుకని ప్రతి దాన్ని చెక్ చేసుకుంటానే ఉండాలి. ఆ చెక్కింగ్ కనుక లేకపోతే ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని ఉంటామండి. మనసు ఎమోషన్లోనూ, రిలేషన్ ఎమోషన్లోనూ, ఈ పంచభూతాల్లోనూ ఎక్కడోసాట ఇరుక్కొని ఉంటాం. లేదా మనం ఈ శరీరాన్ని పంచభూతాలకు ఎగ్జిబిట్ చేయకుండా లోపలే ఉంటున్నాం అనుకోండి, అసలు ఇంట్లోనే ఆ వేడి తగలట్లా, గాలి తగలని, ఇట్లా ఈ ఫ్యాన్ గాలిని తిప్పుకుంటున్నాం, అసలు కాలు కింద పెట్టట్లా, చెప్పుల్లో నడుస్తున్నాం, ఇలాంటివి చేస్తున్నాం అనుకోండి, ఆ పంచభూతాల యొక్క స్థితి మనకు అర్థం కాదు. ఆ పంచభూతాలను గౌరవించే స్థితి రాదు. ఎక్కడ వస్తుంది? ఫోన్ ఏదో వస్తుందండి, ఒక్క నిమిషం, అది పోవట్లేదు. ఎట్లా పోయింది ఇది? ఓకే, ఓకే. ఓకే, ఎక్స్పీరియన్స్ అయిందండి కాస్త. వేరే జూమ్ కాల్ వచ్చింది, అది ఎక్కడ కట్ చేయాలో నాకు తెలియక వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఓకే, అందుకని ఈ యొక్క వ్యవస్థలన్నిటినీ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలిగితో లోపల ఉన్న ఆత్మ కంట్రోల్ చేసుకోవాలండి. ఆత్మకి కావాల్సింది ఏంటి? విశ్వశక్తిని ఆత్మ అంటాం మనం. ఇక్కడ రెండు లేదు. ఆ బయట ఉన్న పరమాత్మని ఏ శక్తి అయితే అనుకుంటున్నామో అదే శక్తి లోపల ఉంది. మరి దీన్ని వెలుగొందించి వీటన్ని 24 తత్వాల్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవాలంటే దీని శక్తి కావాలి కదా. ఆ శక్తినే మనం ధ్యానం ద్వారా ఇస్తున్నాం. అప్పుడు మనకి ఎరుక స్థాయి పెరుగుతుంది. ధ్యానం ద్వారా ఆ శక్తినే మనం ఇస్తుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి వస్తుంది అని అంటే అదే శక్తి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ శక్తితో అనుసంధానమైన ఆత్మ ఈ 24 యొక్క స్థితుల్ని, 24 యొక్క తత్వాల్ని పూర్తిగా ఆధిపత్యాన్ని తీసుకుంటుంది.
అప్పుడు అది ప్రకటించబడిద్ది. ఇక ఎప్పుడైతే అది అన్ని కంట్రోల్ని విడదీసుకొని బయటకు వచ్చిద్దో అప్పుడు అది ప్రకటించబడుతుంది, బయటికి ఎగ్జిబిట్ అవుతుంది. ఆనంద స్థితి అప్పుడు బయటకు వస్తుంది, అప్పుడు దాకా రాదండి. మీరు ఎన్ని వస్తువులైనా కొనండి, ఎన్నైనా చేయండి, ఈ ఎమోషన్స్ లో కానీ ఎక్కడోసారి ఇరుక్కొని ఉంటే ఆ ఆనంద స్థితి అనేది బయటికి రాదండి. అందుకని అన్నిటిని వదిలేసుకుంటారు వాళ్ళు, కోటి ఒక జన్మ చాలదండి వదిలేయటానికి. ఒక్కొక్క దాన్ని వదిలేయడానికి ఒక్కో జన్మ పట్టింది, ఒక్కదాన్ని వదిలేయటానికి ఒక్క జన్మ పట్టింది. అందుకని చాలా ఎరుకుతో ఉండాలి. పత్రిజీ గారు ఎరుకకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే, ఎక్కడోసారి ఇరుక్కుంటాం మళ్ళీ. గౌతమ బుద్ధుల వారికి ఆఖరక అంటే ఇక బ్రహ్మాండమైన స్థితిలోకి వచ్చేసారు, ఎన్లైట్మెంట్ పొందే స్థితిలోకి వచ్చేసారు. వచ్చినప్పుడు ఆయనకి ఒక తెల్లటి డ్రెస్ వేసుకొని ఒక 5గురు కనపడ్డారంట, ఒక దైవ దూతలు లాంటి వాళ్ళు కనపడి, రేపు ఇచ్చాడా ఇట్లా కూర్చొని ఏదో దాని ఎన్లైట్మెంట్ అంటావు, ఇది అంటే వీటి వల్ల నీకేం వచ్చిందిరా, నీకు మంచి సామ్రాజ్యాన్ని ఇస్తాం, నువ్వు ఎంత కావాలంటే అంత సామ్రాజ్యాన్ని ఇస్తావు, అంత సుభిక్షమైన దేశాన్ని అందిస్తాం, వెళ్ళి పరిపాలించుకోపో అంటాడు. ఈయనేమంటాడంటే, నేను ఆ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చాను స్వామి, నాకు అది అవసరం లేదంటాడు. తర్వాత నీకు మణులు మాణిక్యాలు భార్యలు రకరకాల సంతోషాలకు సంబంధించి ఇస్తాం పో అని అంటాడు. అంటే అవన్నీ వదిలేసి వచ్చా, నాకు అన్ని ఉన్నాయి, అన్ని వదిలేసి వచ్చాను, అవి కాదు నాకు కావాల్సి, నాకు ఎన్లైట్మెంట్ కావాలని అడుగుతాడు. ఏం చెప్పినా ఈయన అదే కావాలని అడుగుతుంటే ఎమ్మడినే ఒక రాక్షసులు లాంటి వాళ్ళు నల్లటి శక్తులు వస్తాయి అంటాడు. నిన్ను నరికేస్తాం, చంపేస్తాం, ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చి అడుగుతావు అంటే. ఆఖరి దశలో ఉన్నప్పుడు కూడా మన మీద ఏదో ఒకటి లాగి కింద పడేయటానికి ట్రై చేస్తానే ఉంటది ఎరుకు లేనప్పుడు. అందుకని ఆయన ఏమన్నా అంటే, సరే చంపేసుకోండి, అదే ఎన్లైట్మెంట్ అన్న. ఆయన ఏం చెప్పినా వింటలేదు అనుకుని అప్పుడు వదిలేసి ఆ ఎన్లైట్మెంట్ స్థితిని పొందినట్టుగా అక్కడ ఆయన ఎన్లైట్మెంట్ పొందిన ఆ ఊర్లో అక్కడ ఆ బోర్డు మీద రాసి ఉంది, ఈ స్థితిలో ఎన్లైట్మెంట్ పొందేటప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇలా మభ్య పెట్టారు ఈయన్ని. అలాంటి స్థితులు మనకు కూడా వస్తాయండి. అందుకే మనం మంచి వైపు అడుగులు పడుతున్నప్పుడు మన పక్కకు లాగటానికి అనేక శక్తులు పక్కన లాగి పడేస్తాయి. మన తల మీద ఘోర అఘోర శక్తులను 2 పనిచేస్తూ ఉంటాయండి, ఘోర అఘోర. ఆ ఘోర శక్తులు ఏం చేస్తాయంటే మన మంచి వైపు పోకుండా వెనక్కి లాగేస్తూ ఉంటాయి, చెడు వైపు నడిచేటట్టుగా చేస్తూ ఉంటాయి. ఆ ఘోర శక్తుల్ని డామినేట్ చేస్తూ అఘోర శక్తులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనని సరైన దృక్పథంలో నడిపిస్తూ ఉంటాయి. అప్పుడు దాకా మనకి ధ్యానము చేస్తున్నా కానీ ఎరుకను కోల్పోయామంటే ఆ ఆత్మ యొక్క ప్రజ్వలన జరగదండి. ఆత్మ ప్రజ్వలన జరగాలంటే ఇది అంతా మనలో జరగాల్సిందే. అంటే ఎప్పుడు ఎరుక స్థితిలో ఉండాల్సిందే. ప్రతి పనిలో, ధ్యానంలోనే కాదండి ఎరుక, బయటకు వచ్చిన తర్వాత కూడా ఎరుకే. అన్నిట్లో మనం చూసే ఎగ్జాంపుల్ చూసుకోండి అండి. నేను చెప్పానని కాదు, మనం కొనే వస్తువుల్లో కానీ మనం చూసే ఈ ప్యాషన్స్ లో కానీ దేన్ని ఇష్టపడుతున్నాం, మనం ఏది మనకు సరికాదో దాన్ని ఇష్టపడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఏది సరికాదో దాన్ని ఇష్టపడుతున్నాం. ఎందుకంటే అదంతే, అదే భ్రమ అంటే. అపియర్స్ టు బి రైట్ బట్ నాట్ రైట్. భ్రమ అంటే అది. అంత మంచిగా కనపడింది బట్ నాట్ రైట్, అది కరెక్ట్ కాదు. కానీ దాన్నే మనం అంటే మన పంచేంద్రియాలు దాని మీదకే పోతాయి, దాన్నే పట్టుకుంటాయి, దాన్నే కావాలని కోరుకుంటాయి. ఎరుక లేనప్పుడు అదే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఎరుక ఉన్నప్పుడు అది కాదు, ఇది మనకు సూట్ కాదు, మనకు సూట్ అయ్యేది వేరే ఉంది అని అది తీసుకుంటాం. ఈ ఎరుక స్థితిని పెంచుకోవటానికి ఆత్మ బలం కావాలి. అంటే ఈ ఆత్మకు బలం అంటే ఆ విశ్వశక్తిని అధికంగా తీసుకోవటం. ఆ విశ్వశక్తి ఎప్పుడైతే మనలో
నిండుగా వస్తుందో అప్పుడు మాత్రమే మనలో ఉన్న ఆత్మశక్తి ప్రజ్వరిల్లుతుంది. అప్పుడు మాత్రమే దైవిక లక్షణాలన్నీ మనకు అలవడతాయి. అప్పుడు మాత్రమే మన యొక్క విజ్ఞానమయ కోశం ఓపెన్ అయి మనకి సంపూర్ణ జ్ఞానవంతులం అవుతాం. అప్పుడు మాత్రమే ఈ మహావాక్యాలకు చెప్పిన అహం బ్రహ్మస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇంకోటి ఏదో ఉంది, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి, సర్వం కొలితం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతాయి. అప్పుడు దాకా అవి ఊరక శ్రవణం పూర్వకంగానే అర్థమవుతాయి. అనుభవం రాదు. అనుభవం రావాలంటే నేనే ఆ బ్రహ్మను అనే అనుభవం రావాలంటే ఈ 24 తత్వాలను ఎవడైతే ఓడగొట్టుకుంటాడో వాడికి కలిగింది. ఇందుట్లో ఏ దాంట్లో ఇరుక్కుపోయినా రాదండి, అంతే. మనసుతో ఇరుక్కుపోయామా, బుద్ధితో బుద్ధిమంతులమే మనం. ఇక్కడ గమనించండి, సాత్విక గుణంతో బుద్ధిమంతులుగా ఉంటాం, బుద్ధిమంతులు ఎవరినేమనం. కానీ మన బుద్ధిని గురించి అందరూ బ్రహ్మాండంగా నేను గొప్పవాడిని, వీడు చాలా బుద్ధివంతుడు అని చెప్పుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటాం. అక్కడ ఇరుక్కుపోయినట్టు. గమ్మత్ చూడండి, మనం అంతా బాగానే ఉన్నట్టు ఉంటది, సాత్విక గుణం ఉంటది, బుద్ధిమంతుల్లాగా ఉంటాం, ఎవరిని హింసించం, ఎవరిని చెయ్యం. కానీ మనసులో ఏముందంటే అదే నువ్వు అంటే నన్ను అట్లా అనుకోవాలనే భావన ఎప్పుడైతే పెట్టుకుంటాం దాంట్లో ఇరుక్కుపోయినట్టు. అక్కడి నుంచి బయటపడలేం, అక్కడ సైడ్ ట్రాక్ పడుతున్నట్టు. అందుకని ప్రతి దాంట్లోనూ ఎరుకు ఉండాల్సిందే. ఆ ఎరుకున్న స్థితి వచ్చిన దాకా ఈ ఆత్మ ప్రజ్వలింపబడదు. అందుకని ఎప్పుడు ఒక ఎనర్జీ మనలోకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి, అంతే. దట్స్ ఆల్. ఎప్పుడు ఒక ఎనర్జీ మనం వేరే పనులు చేసుకున్నప్పుడు కూడా ఎరుక ఎనర్జీ ఒకటి మన ఒక నిలువుగా కాంతి ఒకటి దూరుతున్నట్టు ఫీల్ అవ్వండి. పంచభూతాలతో అనుసంధానం అవ్వండి. చెట్లతోటి, చెట్టు పుష్పించేటప్పుడు దాని నుంచి వచ్చిన ఎనర్జీస్ అమోఘంగా ఉంటాయి. ఆ చెట్లతో అనుసంధానం. ఆ పంచభూతాలని వాడుకునేటప్పుడు వాటికి గ్రాటిట్యూడ్గా ఉండండి. ఉంటే అప్పుడు మనలో ఉన్న పంచభూతాలను గౌరవించినట్టు. ఇలాంటివన్నీ ప్రాక్టికల్ అండి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఆత్మ ఎదుగుదల ఉంటుంది. లేకపోతే ధ్యానమే, మనమే. ధ్యానం చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. ధ్యానమే, మనమే. వీటిని కాంబినేషన్ చేసి ఈ కంట్రోల్ చేసుకునే స్థితి వస్తేనే మనం సంపూర్ణ ఆత్మస్థితిని అనుభూతి చెందుతాం. అప్పుడే నేనే ఆత్మని, నేను శరీరాన్ని కాదు ఆత్మని, నేనే విశ్వం మొత్తం వ్యాపించున్నానని మనం చెప్పి చెవుల్లో చెప్పున్నారే, అది అర్థమవుతుంది. అది అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు. అందుకని ఎరుక స్థాయిని పెంచుకోవాలంటే ధ్యానం ఎక్కువ చేయాలి. ఎనర్జీని బాగా తీసుకొని ఈ లోపల ఉన్న ఆత్మనికి అందిస్తే ఆత్మ ఈ వ్యవస్థలన్నిటిని తన కంట్రోల్లో తీసుకున్నప్పుడు మాత్రమే ఆత్మ ప్రజ్వలింపబలుతుంది. ఆత్మ యొక్క ఒరిజినల్ స్థితి ఆనంద స్థితి. ఆ స్థితిలో ఉన్నవాడు ఆనందాన్ని ఎవడు కొల్లగొట్టలేడు. ఎవరి వల్ల కాదు ఇక దాన్ని బయటికి తీసేయటం. ఏ ఎమోషన్ వాడిని ఏం బాధ పెట్టవు. ఆ స్థితికి చేరాలండి మనందరం ఆ స్థితికి చేరాలని కోరుకుంటూ ఇంతటితో ముగించుకున్న. టైం అయింది. అమ్మో, ఎంత అయిందండి టైం? 5 నిమిషాలు తక్కువ వేడండి. ఓకే, ఇంకా ఉంది. ఇదండి ఇందుట్లో మనం ఈరోజు శ్రావణ శుక్రవారం పనులు ఉంటాయని కొంచెం ఇప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఈ స్థితి అది. అంటే మన ఈ 24 తత్వాల్లో ఇరుక్కుపోవటం వల్ల మలినమైంది. బయట మంచిదే. మనం ముత్యాన్ని తీసుకొచ్చి మట్టిలో వేసామనుకోండి, ముత్యం తన యొక్క స్థితిని కోల్పోదు, కానీ మనం చూడంగానే మట్టి పట్టినట్టు ఉంటుంది. ముత్యాన్ని తీసుకొచ్చి బయట ముంచి మెరుస్తూ ఉంటుంది తెల్లగా, దాన్ని తీసుకొచ్చి మట్టిలో పడేస్తే ముత్యం తన యొక్క స్థితిని కోల్పోదు, కానీ మనకు కనపడేటప్పుడు మట్టే కనపడిద్ది. ఇప్పుడు బయట ఉన్న ఆత్మ చాలా స్వచ్ఛంగా ఉంది,
అది వచ్చి మురికి కోపంలో పడింది అనుకోండి. మురికి శరీరం అంటే మురికి కోపం అనుకోండి, జస్ట్ దాంట్లో పడిపోయింది. దాని మీద ఈ 24 తత్వాలు దాడి చేసినాయి, మొయ్యలేకపోయినాయి, ఇరుక్కుపోయింది అది దాంట్లో. దాన్ని కడిగి వాటన్నిటిని జయించి ఆ మురికి పట్టిన దాన్ని కడగటమే మనం ధ్యానంలో చేస్తున్న పని. మనం ధ్యానంలో చేస్తుంది ఏంటంటే దాన్ని రోజు కడుక్కుంటున్నాం, శుభ్రంగా కడుక్కుంటున్నాం. నిప్పుల కుంపట ఉందండి, ఆరిపోతుంది. ఆరిపోయిన దాంట్లో వెలుగు ఉంటుందా ఉండదా? లోపల వెలుగు ఉంటుంది. మళ్ళీ వెళ్ళి కాస్త ఇట్లా ఊదామనుకోండి, గొట్టం పెట్టి మళ్ళీ ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా లోపల ఆ శక్తి అలా ఉండిపోయింది. దాన్ని ప్రతిరోజు క్లీన్ చేసుకుంటున్నాం. ఆ క్లీన్ చేసుకునేటప్పుడు ఎరుకతో క్లీన్ చేసుకోవాలి. ఎరుకతో ఉండి ప్రతి స్థితిని దాటుతూ వెళితే ఎప్పుడైతే 24 తత్వాలు ఈ ఆత్మాధీనంలోకి వస్తాయో అప్పుడు ఆనందంగా, హ్యాపీగా జీవితం అంటే సంతోషంగా బ్రహ్మాండమైన స్థితిలో మనం ఉండగలుగుతామండి. లేకపోతే ఎన్ని చేసినా ఎక్కడోసారి ఇరుక్కుపోయి ఉంటాం, ఏదో ఒక అవయవంలో, ఏదో ఒక స్థితిలో. అన్నీ బాగానే ఉన్నట్టు ఉంటాయి, ఎక్కడ నేను ఇరుక్కోలేదు అన్నట్టు ఉంటాయండి. గమ్మత్తు అది. నన్ను అందరూ చెప్పుకోవాలంటే ఇరుక్కున్నట్టండి. నేను ఇన్ని జూముల్లో క్లాస్ చెబుతున్నానని నన్ను గురించి అందరూ చెప్పుకోవాలని నేను ఎప్పుడైతే అనుకున్నానో నేను ఇరుక్కున్నట్టే. అంటే ముట్టినట్టు ఉండగలిగిన స్థితి రావాలండి ప్రతి దాంట్లో. ఆ స్థితిని పొందటానికి ఈ ధ్యానం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ శక్తి వలన మన ఆత్మ ప్రజ్వరిల్లి 24 తత్వాన్ని తనే కంట్రోల్ చేసుకోవాలండి. గమ్మత్ చూడండి, ఇక్కడ బయట నుంచి కంట్రోల్ కాబోవి, తనే కంట్రోల్ చేసుకోవాలి. తను కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ శక్తిని అందిస్తున్నాం అంతే. ధ్యానంలో విశ్వశక్తిని తను చూసుకుంటది. విశ్వశక్తి అంది దాంతో అనుసంధానమైన ఆత్మ ప్రజ్వరిల్లి ఇన్నిటిని కంట్రోల్ పెట్టుకుంటుంది. శక్తివంతుడు వచ్చాడు అనుకోండి, శక్తి మిగతా అన్ని అప్పుడు దాకా చలాయించినవన్నీ ఒకసారి పారిపోతాయి. అలా ఆ శక్తితో బలవంతమైన ఆత్మ ఇదన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అప్పుడు మనము సరైన దిశలో ప్రయాణం చేస్తాం. ఆత్మ ఆనంద స్థితిని అప్పుడు అనుభూతించుతాం. ఈ శరీరం అప్పుడు అనుభూతింది, ఆత్మ అనుభూతి అప్పుడు బ్రహ్మానంద స్థితి, సంపూర్ణ జ్ఞాన స్థితి. ఏదైనా అట్లా ఓపెన్ అయితే అంతే. ఆ స్థితి రావాలి అంటే ఎరుక, పత్రిజీ గారు చెప్పిన మాటే నేను చెబుతున్నాను. ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి, ఎరుకతో. ఓకే మేడం, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి.